హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. ఈరోజు రెసిపీ టమాటా రసం అండి. ఇలా గనక రసం పెట్టి చూడండి, ఉత్తి రసం తాగాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది కమ్మగా. రసం పొడి లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని 1 కప్పు బాగా పండిన టమాటా ముక్కలు వేయండి. అలాగే ఒక పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నది, 1 గుప్పెడు కొత్తిమీర తరుగు, అలాగే 1 గుప్పెడు కరివేపాకు రేకులు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్ళలో నానబెట్టుకున్నదండి, ఇది కూడా వేసేయండి. ఇప్పుడు చేతితో ఇవన్నీ బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు మ్యాష్ చేయండి. తర్వాత 1 అర లీటర్ పైనే వాటర్ పోయండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి స్టవ్ మీద పెట్టేయండి. ఇప్పుడు రసం 1 పొంగు పొంగి మరుగుతుండగా తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. తరువాత 6 నుంచి 7 నిమిషాలు మరగనివ్వండి మీడియం ఫ్లేమ్లో. తరువాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి కూడా వేయండి. ఇది 1 టీ స్పూన్ జీలకర్ర, 6 మిరియాలు, 5 వెల్లుల్లిపాయ రేకులు కచ్చాబచ్చగా దంచిపెట్టుకున్నదండి, ఇది కూడా వేసేసి మరికొన్ని కరివేపాకు రేకులు, 1 చిటికెడు ఇంగువ వేసి ఇవన్నీ బాగా కలుపుకుని వేయించుకోండి. అంతేనండి, ఈ రసం వేసేయండి. ఇందులో రసం రెడీ. స్మెల్ కూడా అదిరిపోతుంది. ఈ టమాటా రసాన్ని ఖచ్చితంగా చాలా రుచిగా ఉంటుందండి. ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.